ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో అత్యంత కీలకమైన భాగస్వాములైన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పట్ల అత్యంత సానుకూల ధోరణితో వ్యవహరిస్తుంది. గత కొన్నేళ్లుగా అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగ వర్గాలకు ఇప్పుడు వరుసగా శుభవార్తలు అందుతుండటం విశేషం. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకున్న బదిలీల నిర్ణయం, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడం మరియు మహిళా ఉద్యోగులకు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న మాతృత్వ సెలవులు వంటి అంశాల్లో సానుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. ఈ సానుకూల పవనాల నేపథ్యంలో ఇప్పుడు ఉద్యోగులు అందరూ అత్యంత ఆసక్తిగా మరియు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం పే రివిజన్ కమిషన్ మరియు మధ్యంతర భృతి. ఈ ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు జరిగే అవకాశం ఉందని సమాచారం. గత 5 ఏళ్ల కాలంలో ఉద్యోగులు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు మరియు పెండింగ్ బకాయిల భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని హామీలను నెరవేర్చే దిశగా చర్యలను వేగవంతం చేసింది. ఉదాహరణకు పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన కంటే ఎక్కువ వివిధ రకాల మొబైల్ యాప్ల వినియోగంపై సమయం కేటాయించాల్సి వచ్చేది. దీనివల్ల వారు తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారు. దీనిని గమనించిన ప్రభుత్వం యాప్ల భారాన్ని తగ్గించి వారు బోధనపై దృష్టి పెట్టేలా చేసిన నిర్ణయం ఉపాధ్యాయ వర్గాల్లో హర్షాన్ని నింపింది. అంతేకాకుండా బదిలీల ప్రక్రియలో రాజకీయ జాప్యం లేకుండా పూర్తి పారదర్శకతతో కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల అర్హులైన ఉద్యోగులకు న్యాయం జరిగింది. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం చైల్డ్ కేర్ లీవ్స్ విషయంలో తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ బాధ్యతలను సజీవుగా నిర్వహించుకోవడానికి కొండంత అండగా నిలిచింది. ఈ సానుకూల నిర్ణయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి పిఆర్సీ ఐఆర్ పైనే ఉంది. కొత్త పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడం, దానికి ఒక సమర్థవంతమైన చైర్మన్ను నియమించడం ద్వారా ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక పిఆర్సీ నివేదిక రావడానికి మరియు అది అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆలోపు ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం కలిగించడానికి మధ్యంతర భృతి ప్రకటించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు పెరిగిన నిత్యావసర ధరలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు దాదాపు 30% వరకు మధ్యంతర భృతిని ఆశిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎంత శాతం ప్రకటిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా $1,000,000 ప్రశ్నగా మారింది. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే అది లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశం ఎజెండాలో ఈ అంశాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయని తెలుస్తుంది.